కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మనం ఎగ్జైట్ అయ్యవచ్చు అంటే అప్పుడు ఉన్నది ఒక మెమరీస్ మనకి బాగా స్వీట్ మెమరీస్ లాగా ఉంటాయి, కానీ ఇప్పుడున్న వాళ్ళకి అది ఎంతవరకు రీచ్ అవుతుంది? సార్ దీంట్లో మోర్ దెన్ డ్రామా ఎక్కువ ఉంటుంది సార్. భయంకరమైన ఆ డ్రామాని మీరు భయంకరంగా ఎంజాయ్ చేస్తారు సార్. అది మాత్రం నేను డ్యామ్ షూర్ చెప్తాను. డ్రామా క్యారెక్టర్ల మధ్య ఉన్న డ్రామా చిన్న ఈగోయిస్ట్ లాగా ఉండేది, నాస్టాలజిక్ ఫీలింగ్తో పాటు చాలా మంచి డ్రామా ఉంటుంది సార్. ఆ డ్రామా అందరినీ హుక్ చేస్తుందని నేను భయంకరంగా నమ్ముతున్నా. బేసిక్గా కొన్ని సినిమాలలో ఉంటుంది కదా సార్, ఆర్జీవి గారు సత్య సినిమా, దాంతో దీంతో పోల్చకూడదు. బేసిక్గా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి సత్య సినిమాలో. ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ మధ్య చుట్టూ జరిగే ఒక డ్రామా ఒకటి ఉంటుంది. దీంట్లో దీనికి పొందడం లేదు, కానీ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్లో నా కథ వేరు, ఆ కథ వేరు. బట్ డ్రామా అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆర్టిస్టులు కూడా అదే చాలా బాగా పర్ఫామ్ చేశారు. దాని తగ్గమైన మ్యూజిక్ ఇచ్చారు, దాని తగ్గమైన విజువల్స్ ఇచ్చారు. నేను అది డ్రామా అయితే మిమ్మల్ని హుక్ చేస్తుందని 100% చెప్తున్నాను సార్. మీ అందరికి ఫస్ట్ సినిమా. అవును సార్. అంటే కొద్దిగా తెలిసిన ఫేసెస్ ఉండాలనుకుంటారు, అంటే చూస్తే కొద్దిగా బిజినెస్ ఇందాక మాట్లాడుకున్నట్టు, లేదంటే కథ రీచ్ అవ్వాలి, దానికి తగ్గట్టు ఉంటేనే అది అవుతుంది కదా. ఏ డేర్తో అందరు కొత్త వాళ్ళని తీసుకున్నారు మీరు? సార్ బేసిక్గా నా డేర్ కన్నా ప్రొడ్యూసర్ గారు డేర్ కూడా ఉండాలి సార్. బేసిక్గా ఎందుకంటే ఆయన ఒప్పుకోవడం నాకు చాలా ప్లస్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మంచి సినిమాని, ఒక మంచి డ్రామా ఉన్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ మంచిగా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను సార్. అది ఏదంటే రాజాగారు రాణి గారికి ప్రూవ్ అయింది, అలాగే ఒక కంచరపాలెం లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది, సినిమా బండి లాంటి సినిమాలకు ప్రూవ్ అయింది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి సార్. బట్ మలయాళం సినిమా నుంచి వచ్చిన సినిమా మొన్న ప్రేమలు లాంటి సినిమాలకి కొత్త వాళ్ళే కదా సార్, మనకు తెలియదు. బేసిక్గా కొత్త వాళ్ళే. మంజుమాల్ బాయ్స్ లాంటి సినిమాలకి మనకు కొత్త వాళ్ళే. మళ్ళీ రీసెంట్గా ఎస్ సార్, వాళ్ళు కూడా కొత్త వాళ్ళే. రాజు విట్స్ రాంబాయి సినిమా కూడా కొత్త వాళ్ళే. అంటే డ్రామా ఉండి మంచి గ్రిప్పింగ్తో ఉంటే ఆ క్యారెక్టర్లు మీరు కనెక్ట్ అయినారంటే ఆ వరల్డ్లోకి మిమ్మల్ని కన్ఫర్మ్ తీసుకెళ్తుంది. ఆ క్యారెక్టర్లు మీరు నవ్విస్తాయి, బాధ పెడతాయి, ఇంకా మీ గుండెలకైతే అతుక్కుంటాయి సార్, పక్కా చెప్తాను.